అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బిగ్ బాస్ సీజన్ 9 ఆట ముగిసింది. హిస్టరీ క్రియేట్ చేస్తూ కళ్యాణ్ పడేలా విజేతగా నిలిచాడు. స్టేజ్ మీద గ్రాండ్ గా 35 లక్షల రూపాయల చెక్ తీసుకున్నప్పుడు చూసిన వాళ్ళందరూ అబ్బో కళ్యాణ్ లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నారు కదా. కానీ అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు. విన్నర్ అని పేరుకే గానీ కళ్యాణ్ చేతికొచ్చే డబ్బులు చూస్తే అయ్యో పాపం అనాల్సిందే. అసలు ఆ 35 లక్షల్లో కళ్యాణ్కి మిగిలేది ఎంత? 15 లక్షల బ్రీఫ్ కేసుతో బయటకొచ్చిన డేమోన్ పవన్ తీసుకున్న తెలివైన నిర్ణయమా? అసలు ఈ ప్రైజ్ మనీ లెక్కలో జరుగుతున్న మ్యాజిక్ ఏంటి? ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. కళ్యాణ్ పడాల విన్నర్ కాగా తనుజ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే ఇక్కడ అసలైన గేమ్ చేంజర్ మాత్రం డెమోన్ పవన్. మూడో స్థానంలో ఉన్న పవన్ తెలివిగా 15 లక్షల బ్రీఫ్ కేస్ తీసుకుని బయటపడ్డాడు. ఒకవేళ ఆ డెసిషన్ తీసుకోకపోయి ఉంటే అటు ట్రోఫీ లేక ఇటు డబ్బులు రాక తనూజలాగా ఖాళీ చేతులతో మిగిలిపోయేవాడు. సీజన్ 4లో సోహైల్ మొదలుపెట్టిన ఈ బ్రీఫ్ కేస్ ట్రెండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. సోహైల్, ఆర్యానా, యావర్, శ్రీహాన్ లాగే ఇప్పుడు పవన్ కూడా సేఫ్ గేమ్ ఆడి సక్సెస్ అయ్యాడు. ఇక అసలు విషయానికి వచ్చేస్తే బిగ్ బాస్ ఇచ్చేది 50 లక్షలు కదా. అందులో పవన్ 15 లక్షలు పట్టుకెళ్ళగా విన్నర్ కళ్యాణ్కి 35 లక్షలు మిగిలాయి. స్టేజ్ మీద ఆ చెక్ చూడటానికి బాగానే ఉంది. బట్ అందులో పడే కోతలు మామూలుగా ఉండవు కదా. వాస్తవానికి 2017 తర్వాత నుంచి జీఎస్టీ రూల్స్ మారాయి. ప్రైజ్ మనీలో దాదాపు 46% వరకు ట్యాక్స్ రూపంలోనే కట్ అవుతుంది. అంటే ఇప్పుడు కళ్యాణ్ గెలుచుకున్న 35 లక్షల్లో దాదాపు సగం ప్రభుత్వానికే వెళ్ళిపోతుంది. ఈ లెక్కన ట్యాక్స్లన్నీ పోను కళ్యాణ్ పడాల చేతికొచ్చేది అక్షరాల 16 లక్షలు మాత్రమే. కేవలం డబ్బులే కాదు, కళ్యాణ్కి బహుమతిగా ఇచ్చిన మారుతి కారుకి కూడా జీఎస్టీ కట్టాల్సిందే. కేవలం 5 లక్షల గిఫ్ట్ వచ్చరికి మాత్రమే మినహాయింపు ఉండొచ్చు. గత సీజన్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పరిస్థితి కూడా ఇంతే. 35 లక్షలు గెలిచినా చేతికొచ్చింది సగమే. పైగా ఈ డబ్బులు వెంటనే అకౌంట్లో పడవు. అగ్రిమెంట్స్ అన్నీ పూర్తయ్యాక ఏడాది సమయం కూడా పట్టొచ్చు. సో అదన్నమాట మ్యాటర్. బయటకి చూడడానికి 35 లక్షల ప్రైజ్ మనీ, కారు, బంగ్లా అని బిల్డప్ కటింగ్లన్నీ పోను విన్నర్ జోబ్లో పడేది మాత్రం చాలా తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే రిస్క్ తీసుకోకుండా 15 లక్షల బ్రీఫ్ కేస్ తీసుకున్న డీమోన్ పవన్ సేఫ్ ఏమో అనిపించుకుమాంది కదా. టైటిల్ ముఖ్యం అనుకుంటే డబ్బు పోతుంది, డబ్బు ముఖ్యం అనుకుంటే టైటిల్ పోతుంది. ఇదే బిగ్ బాస్ మాయాజాలం. మరి మీ దృష్టిలో 15 లక్షలతో బయటకు వచ్చిన పవన్ డెసిషన్ కరెక్టేనా, లేక రిస్క్ చేసి చివరి వరకు ఉన్న తనుజ కళ్యాణ్ది కరెక్టా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.